కామెడీ డ్రామా స్కిట్ తో మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. మా నాన్నగారి లాగా గొప్ప రైటర్ కావాలనే నా ఆశ. మా నాన్నగారు ఏది రాసినా కూడా పాత్రలు బయటకు వచ్చి కదలాడుతున్నాయని భయపడి తన పెన్నును ఎక్కడో లోపల దాచుకున్నాడండి. ఆ పెన్నుని ఈ రోజు నేను పర్ఫెక్ట్ గా పట్టుకొని నేను అదే పెన్నుతో కొత్త కొత్త కథలు రాద్దాం అనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి. కొత్త కథ డాడీ. చూసారండి, నేను రాయడం మొదలెట్టలేదు, అప్పుడు క్యారెక్టర్ పుట్టుకొచ్చింది. డాడీ డాడీ నువ్వు రాస్తే పుట్టుకు రాలేదు డాడీ, నేను నీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని. నువ్వా? ఏంట్రా ఇలా వచ్చావు? పోనీ అలా రమ్మంటావా? నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది డాడీ. ఫస్ట్ ఏది చెప్పమంటావు డాడీ? ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పు, తర్వాత గుడ్ న్యూస్ తో కవర్ చేసుకుంటాను. మమ్మీ నువ్వు దేనికి పనికిరాని చవట దద్దము అని, ఈడియచ్చు అని, చెప్పాడు అని బట్టలన్నీ సర్దుకొని తను పుట్టింటికి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. భార్య పుట్టింటికి వెళ్ళిందా? ఒరే పిచ్చోడా, ఇదేరా పెద్ద గుడ్ న్యూస్. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే నీ దృష్టిలో గుడ్ న్యూస్? మమ్మీకి ట్రైన్ మిస్ అయిందంటే 5 నిమిషాలు ఇంటికి తిరిగి వస్తుంది. దీన్ని మించిన బ్యాడ్ న్యూస్ ఏముంది? నా పెళ్ళం నన్ను చాతగాడు పడనింది. నా కథలతోనే నేను గొప్ప, నన్ను దాంతో నిరూపించుకుంటాను. మళ్ళొకసారి బ్లెస్ చేయండి. అమ్మాయి మిల్కీ బ్యూటీ తమన్నాకి మిల్క్ లద్దినట్టుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే రష్మి అనసూయలను మిక్సీలో వేస్తే గ్రైండర్ నుంచి బయటకు వచ్చిన అద్భుతమైన బొమ్మ. అలా ఆడుతూ ఆడుతూ పార్క్ లోకి వచ్చి నిల్చుంది. స్వప్న సుందరి నువ్వే నా శృంగారనగరి స్వర్ణమాజరి రావే రసమాధురి. అలా వచ్చిన అపురూపమైన బొమ్మ తన ముసుగు తొలగించి తన నవ్వుతో అందరినీ ఆకట్టుకుంది. పక్కనే ఉన్న ప్రతి ఒక్కరి నా ప్రియుడు ఎక్కడా, నా ప్రియుడు ఎక్కడని అడగడం మొదలెట్టింది. అబ్బాయి అడుక్కు తినేదాన్ని రోడ్ బయట ఉండాలి, ఇంట్లోకి వస్తావేంటి? అడుక్కు తినేది నువ్వు రాసినటువంటి ప్రియుడు ఎక్కడ? అయినా నేను రాసింది రష్మిని అనసూయని మిక్సీలో వేస్తే బయటకు వచ్చిన గ్రైండర్ ముద్ద, మంచి బొమ్మ కదా. విత్ మేకప్ అంటే అలా, వితౌట్ మేకప్ అంటే ఇలా. ఇదే వంటింట్లో ఆకులు ఎత్తేదానిలా ఉంది. దీనికి తగ్గ జోడు కావాలంటే ఆకులు నాకే వాడు కావాలి. ఓకే, ఒకసారి ఇటు చూడు. ఒక సైకిల్ షాప్ లో పనిచేసే యువకుడు పాపం వేసుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా లేవు. ఆ ప్రియురాలి కోసం వెతుక్కుంటూ వాడు కూడా పార్క్ లోకి వచ్చాడు. వాడు చాలా నీచంగా ఉన్నాడు. నీచంగా ఉన్నానా? అరే ఎవడ్రా నువ్వు నన్ను కొడతావు? సైకిల్ షాప్ మెకానిక్ రా. సైకిల్ షాప్ మెకానిక్ ఇంత అందంగా ఉన్నావేంట్రా? అరే సైకిల్ షాప్ మెకానిక్ అంటే అందంగా ఉంటారా? నాకు ఇవాళ ఆఫ్ డే రా. మెకానిక్లు అందంగా ఉంటారు. స్నానం చేస్తాను రాయ్. సరే స్నానం చేస్తారు. నా ప్రియురాలు కూడా డ్యూటీ చేయి నాకు. సరే చేస్తా, నువ్వు వెళ్ళు. అలా వెళ్తున్న ప్రియుడు వాడి ప్రియురాల్ని చూశాడు. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకున్నారు. అంతే, ప్రియుడు పడిపోయాడు. చూసారా, ప్రేమలో పడిపోయాడు. నీ అబ్బా ప్రేమలో పడలేదురా, మూర్చొచ్చి పడిపోయాను రా. ప్రియురాలేంట్రా, నేను చూడంత గ్లామర్ గా ఉన్నాను, అదేంట్రా అలాగ ఉంది ఆడుకుంటేదానిలాగా. నువ్వు నన్ను అడగొద్దు, నేను రాసింది నీ ప్రియురాలు. ఒరే వెంకీ, నీకు వెళ్ళి స్కిట్లు హెల్ప్ చేశాను రా. మరి టూ మచ్ కదా, అది నాకు ప్రియురాలేంట్రా. నువ్వు బయటకు వస్తున్నావు. ఒరే ఆయన చూస్తే కడుపులో పేగులే బయటకు వచ్చేలాగా ఉన్నారా. క్యారెక్టర్ మార్చు, క్యారెక్టర్ మార్చు, క్యారెక్టర్ మార్చు. మారుస్తాను. ప్రియురాలు ప్రాణంగా ప్రేమిస్తుంది, కానీ ప్రియుడు నో అన్నాడు, చీ అన్నాడు, చీ కొట్టాడు. అరే వెంకీ, నేను చేదరించుకుంటే అందరు నన్ను బ్యాడ్ గా అనుకోవాలి, నా క్యారెక్టర్ బ్లేమ్ చేయాలి, ఈ ప్రసాద్ గారు దద్దామని చెప్పి నిరూపించడానికి కదరా ఏమిస్తాను రా. కచ్చి వేసుకుని కాపురం చేస్తాను. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి కూడా అబ్బాయిని గాఢంగా ప్రేమిస్తుంది. నేను ప్రేమించట్లేదు. అది ఏ నాకు వద్దు, అదే ఏ నాకు అవసరం లేదు, అదే ఏ అదే ఏ అదే ఏ అదే ప్రేమించ
చచ్చానని చెప్తుంటే అర్థం కాట్లే. వాడిని కొట్టరాని చోట కొడుతున్నావే, వాడు చచ్చిపోతే నిన్నేవాడు అన్నాడు, ఆ క్యారెక్టరేషన్ నన్ను అంటాడు. అయినా నీ కప్ప మొక్కనికి వాడు ఎందుకు నచ్చలేదు? నేను అప్పుడే ఒకరిని ప్రేమించాను. ఎవరినే? వద్దే, నీ దండం పెడతా, బాబు గారి మీద నీ నీడ కూడా పడకూడదే. మరి నా ప్రేమికుని తీసుకురా. నేను తీసుకురాను. తీసుకురావా? తీసుకురాను. ఎందుకు తీసుకురా? నేను నా ప్రాణం పోయిన నా ప్రాణం పోయిన బాబు చేను చింపేశా. ఈ ప్రేమ కథలు మనకు అసలు అవసరం లేదు. రొమాన్స్. అందమైన అమ్మాయి బట్టలు ఆరేసుకోవడానికి మేడ మీదకి వచ్చింది. అలా వచ్చి బట్టలు ఆరేస్తూ ఉంది. ఎవరే నువ్వు నా మీద బట్టలు ఆరేస్తున్నావు? నువ్వు రాసిన క్యారెక్టర్ ని. క్యారెక్టరా? అయితే నా మీద ఎందుకు ఆరేస్తున్నావు? అబ్బో బట్టలు ఆరేస్తుంది అని రాసినావు గాని ఏడారేస్తుంది అని రాసినావా? రాయలేదు, అందుకే నీ మీద వేసిన. అలా బట్టలు ఆరేస్తూ ఉంది. ఆరేస్తున్న క్రమంలో ఆ అమ్మాయికి పాపం కరెంట్ షాక్ కొట్టింది. ఏం రా కరెంట్ షాట్ కొట్టి నేను చచ్చిపోవాలని రాస్తున్నావా? ఏ చచ్చిపోవే, నువ్వు చచ్చిపోయేలోపు హీరో వచ్చి కాపాడతాడు. అబ్బో రాకుంటే ఖచ్చితంగా వస్తాడే, నేను రాస్తున్నాను. ఆడొచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే? కాదు, ఇదిగో క్లియర్ గా రాశాను చూడు. అబ్బో నువ్వు రాసేటప్పుడు పెన్నులో ఇంక్ అయిపోతే? నా పెన్ను చాలా స్ట్రాంగ్, ఇంక్ అయిపోదు. అబ్బో ఎంత స్ట్రాంగ్ పెన్ అయినా ఎప్పుడో ఒకసారి ఇంక్ అయిపోవాల్సిందే. రే కరెంట్ షాట్ దీనికి కొట్టది అని దీన్ని లవ్ లో పడేయడానికి కండలు తిరిగిన వస్తాదులంటి కండల కాంతారావు. మగతనానికి వీడు మగధీరుడు అనిపిస్తాడు. వాడు కూడా ఆ అమ్మాయి కోసం మేడ మీదకి వచ్చాడు. ఆ అమ్మాయిని ఊరకంటతో చూశాడు. పక్కనే కూర్చొని అమ్మాయి నడుము గిల్లాడు. ఎవడ్రా నువ్వు? కండల కాంతారావు. నువ్వు నన్ను చూసి కాదురా, దాన్ని చూసి మనసు పారేసుకోవాలి. నాకు అమ్మాయిలంటే చట్టి చిరాకు బాబా. ఆ 1 రూపీ కాయిన్ నీదేనా? 1 రూపీ కాయిన్ ఎక్కడుంది? దరిద్రుడా, చంపేస్తా నిన్ను. నువ్వు దాన్ని చూసి మనసు పారేసుకోమంటే నా మీద మనసు పారేసుకుంటావేంట్రా? నేను చెప్పాను కదా నాకు అమ్మాయిలంటే చట్టి చిరాకని. నోర్మోయ్. ఇలా పిచ్చి పిచ్చిగా వేస్తే చంపేస్తా నిన్ను, అర్థమైందా? ఏ లారీ వచ్చి నిన్ను గుద్దేసి నేను రాస్తాను. మంచి దిట్టంగా ఉన్న మగాడు వచ్చి గుద్దని రాయి. నా శీలాన్ని నేను కాపాడుకోవాలి, అందుకే త్వరగా కథ రాయాలి. ఆ అమ్మాయి అబ్బాయిని చూసి నచ్చింది. అబ్బాయి నువ్వే నా వరుడు అంటే వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది. ఏం రా అప్పుడేమో కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోవాలని రాసినవు, ఇప్పుడేమో ఒంట్లో కరెంట్ లేను అని నాకు తలగడదామని రాసినవా? నిన్ను అంత నాకేం పని రా? నీతో పని ఉందిరా నాకు. అంటే నువ్వు నా రాజురా. ఏంటే రాజా గీజాడున్నావు? వాడు ఎవడనుకుంటున్నావు? నా గూటి పక్షే. అది నా గుడికి చేయాల్సిన పక్షే. అది నా గూటి పక్షే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఒక సోషియో ఫ్యాంటసీ రాస్తాను. సోషియో ఫ్యాంటసీ అంటే అందరికి గుర్తొచ్చేది జగదేక వీరుడు అతిలోక సుందరి. అలా అందమైన అమ్మాయి హంస నడకతో తన నడుమును అందరికీ చూపించింది. అంతటి అందమైన సన్నని నడుము కల అమ్మాయి అక్కడే ఉన్న పురుషుడి మీద మనసు పారేసుకుంది. పురుషుడా? ఎవడ్రావాడు? దొడ్లో ఉండాల్సిన బర్రెని తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారు. నేను 100 మేకల్ని అమాంతం మింగిన దానిలో ఉన్నావు. ఏంటే? సర్లే, ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? నా కోరిక నువ్వే తీర్చాలి. ఏ అనకొండలా ఉన్నా, నీ కోరిక నేనేం తీర్చాను? ఏమి కోరిక? చెప్పేసా? ఒక హర్రర్ స్టోరీ రాస్తా. మామూలు హర్రర్ కాదండి. ఎన్నో జన్మల నుంచి పగపట్టిన పిచాచి మనిషి రూపం పోల్చుకొని అతన్ని చంపడానికి వచ్చింది.
గుమ్మం ముందు నిలబడిన ఆ దయ్యం ఒకేసారి బావురుమని అరిచింది. ఏమండి? దయ్యం, దయ్యం. నేను మీ భార్యనండి. వామ్మో వాయో. నిజంగా సార్, పెళ్ళాలంటే బతుకుండగానే పీక్కు తినే పిచాచులని నేను విన్నాను. ఇంత ఘోరంగా పిచాచా ఉంటుంది అనుకోలేదు. నాకు ఈ స్టోరీలొద్దు, ఏమొద్దు. వాయో. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. వెంకీ గారు ఇప్పుడేం రాయబోతున్నారు మీరు? ఒక్క నిమిషం. రష్మి అనబడే ఒక అబ్బాయి అమ్మాయి గెటప్ లో జడ్జెస్ ని మార్కులు అడుగుతారు. మీరు ఒక మంచి ఛాన్స్ మిస్ చేశారు తెలుసా. స్కిట్ కంప్లీట్ అయింది, ఇప్పుడు జడ్జెస్ మంచి కామెంట్స్ ఇస్తారని రాయాల్సింది మీరు. సో మీరు రాయలేదు కాబట్టి మేము డైరెక్ట్ కనుక్కుందాం. సో లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. కర్తానందం గారు నాకు బాగా నచ్చారు. అసలు ఎవరి అందగత్తి అనుకున్నా, ముసుగేసుకొస్తే ఎవరని తెలియలేదు. తీసి ఒక నవ్వు నవ్వగానే మొత్తం ఫ్లాట్. సో మీ రాజకుమారుడి దగ్గర మిమ్మల్ని నేను చేరుస్తాను. రండి రండి. నాకు సంబంధం లేదు సార్. చంపేస్తా దగ్గరికి వస్తే. మార్కులు 0 పడతాయి, 0 మార్కులు పడతాయి, 0 పడతాయి. ఫైనల్ గా వచ్చింది మీ ఆవిడ, అదే మెయిన్ ప్రాబ్లం. అసలు ఎంట్రీ హైలైట్ బాగుంది. నాగబాబు సార్. రాఘవేంద్రరావు గారు ఆ పండు ఎత్తికేసి కొట్టుకోవాలి. 20 నోటిగా నాకు ఈ కారణం ఏంట్రా బాబు. జగదేక సుందర్ లాగా ఆవిడి నడుం చేసి పడేసింది. అండ్ ప్రసాద్ 2 గెటప్లు బాగా చేశాడు. బాగుంది, సరదాగా ఉంది. గుడ్.